ఏపీలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 100 రోజుల పాటు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విజయవాడ కేంద్రంగా ఇప్పటి వరకు 200 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ హరికృష్ణ తెలిపారు. గంజాయి విక్రహిస్తున్న 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై 35 కేసులు నమోదు చేశామని చెప్పారు. మత్తు పదార్థాలు సేవించే 150 ప్రాంతాలను గుర్తించామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెడుతున్నామన్నారు. ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యాంటీ నార్కోటిక్ స్టేట్ గా చేయాలనే సంకల్పం 120 మందిని అదుపులోకి తీసుకుని ఒక 35 కేసు 35 కేసెస్ నమోదు చేయడం జరిగింది. అంటే 239 కేజీలు గాంజా ఇంతవరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒడిశా నుంచి ఏపీకి తరలిస్తున్న 912 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తుండగా అనకాపల్లి జిల్లా గుల్లేపల్లి దగ్గర కోటి విలువ చేసే గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో 5గురిని అరెస్టు చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా విశాఖ అరకు నుండి గంజాయి సరఫరా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రధాన రహదారిలో అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టారు.